12వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడుచుంది. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నా. గతించిన విశ్రాంతి దినంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి అని. ఎందుకు నిరీక్షణ అంటే దేవుని మీద, అంటే ఎవరి మీద అయితే మనము నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన ఏ విధముగా మనకి మేలు చేయబోతున్నాడు, ఏ విధంగా ఆయన మనకి సహాయం చేయబోతున్నాడో ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్నాం. దానికి ఆయన చేసిన మేలును మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే నిరీక్షణ అన్నది చాలా అవసరమైనది. అందుకే నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. ఎక్కడి నుండి? బంధకములలో ఉండి. ఒకసారి మనం ప్రశ్న వేసుకున్నట్టయితే, నాకు ఏ బంధకాలు లేవు, ఇబ్బందులు లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు కూడా లేరనే సమాధానమే తప్ప ఉందనే సమాధానం అయితే, ఇక్కడ అందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏదో రకమైన ప్రతి ఒక్క కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్క ఇంట్లో కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తిలో కానీ అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు, శోధనలు మనకి కనబడతాయి. కానీ వాక్యభాగం రాయబడుచుంది, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. కింద రెండంతలు మేలు నేను నీకు నేడు చేసేదనని తెలియజేయుచున్నా. అంటే ఈరోజే ఆయన తన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైతే బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారో ఆయన చేసిన మేలు రెండంతలుగా ఉంటుందని తెలియజేస్తాడు. మన దానికి అనుగుణంగా మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్న యొక్క వాక్య భాగంలో నుంచి ఏ విధముగా ఆయన మనకి రెండంతలు మేలుగా చేయబోతున్నాడో అని మనము ఆలోచన చేస్తున్నట్లయితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 7వ వచనం రాయబడుచు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అవమానము మానవుని యొక్క జీవితంలో అది పర్లేదులే అని లైట్గా తీసుకున్నది అయితే కాదు, చాలా భయంకరమైనది. ఎందుకంటే హన్నా యొక్క జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ ఆమె పడిన ఆ యొక్క అవమానము మాటల్లో అయితే వ్యక్తపరచలేనిది. కనుక రాయబడుచుంది, మీకు కలిగిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానంటున్నాడు. ఇక్కడ దేవుడు అన్నాను ప్రేమించి ఇచ్చిన బహుమానం బట్టి అందుకే ఇక్కడ రాయబడుచుంది. ఎవరంటే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. నిరీక్షణ చాలా అవసరమైనది క్రైస్తవుని యొక్క జీవితంలో. కనుక నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే ఒకటి ఆయన అంటున్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తానంటున్నాడు. ఆ కింద మాటలు ఇంకోటి రాయబడుచుంది, నిందకు ప్రతిగా పొందిన భాగమును మీరు అనుభవించేదారు. కానీ నిందకు ప్రతిగా రెట్టింపు యొక్క భాగమును మీరు అనుభవిస్తారు అని రాయబడుచుంది. ఏంటి ఆ నింద అంటే, ఆ 12 సంవత్సరాల రక్తరోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ యొక్క విషయంలో మన చూడు ఎంతో యొక్క నింద, అవమానం భరించలేనిది. ఆమెను ఏ గృహము కూడా, ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా ఇంట్లోనూ రానివ్వకుండా. ఎందుకంటే ఆమె యొక్క జీవితం అంతా కూడా భయంకరమైన వాసన, భయంకరమైన స్థితి. ఇక్కడ రాయబడుచుంది, నిందకు ప్రతిగా రెట్టింపు భాగము నువ్వు అనుభవించదు అని రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నాం, మన యొక్క జీవితంలో ఎవడైతే నిరీక్షణ కలిగిన వాడిగా ఉంటాడో వాడికి మాత్రమే ఈ యొక్క మాటలను రాయబడుచున్న. ఒకటి, మీ అవమానమునకు ప్రతిగా ఘనత, మీ నిందకు ప్రతిగా రెట్టింపు భాగమును మీరు అనుభవించదని రాయబడుతుంది. ఈ దినమున మరికొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇంకా ఏది మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే ఇంకా ఏంటి రెండింతలుగా దేవుడు మనకి మేలు చేయబోతున్నాడో మనం నేర్చుకుందాం. ఇదే వచనంలో 61వ అధ్యాయం 7వ వచనము మరలా మనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను
నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును వారు అనుభవించి వారు సంతోషించుదురు. ఇక్కడ రాయబడుచుంది, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు అంటున్నాడు. ఏంటంట, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. కర్తలగుతం అంటే వారసులగుదురు. ఎక్కడంట, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు వారసులు అవుతారు. ఇక్కడ మనం ఈ విధంగా చదువుతాం, నేను నా దేశములో రెట్టింపు భాగమునకు వారసులగుదను అని మనం చదువుకున్నట్లయితే, అంటే మనం ఏ దేశములో నష్టపోయామో, ఏ దేశములో పడిపోయామో, ఎక్కడ మన బ్రతుకు చితికిపోయిందో, ఎక్కడ మనకు గుర్తింపు లేదో. ఎందుకంటే చూడండి, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనకు సరైన గుర్తింపు అనేది ఒకసారి మనకి కలగదు. అందుకే ఓ మాట అంటూ ఉన్నాడు, ఏంటంటే బళ్ళు వాళ్ళు అవుతే వాళ్ళు బళ్ళు. ఏంటంటే ఒకసారి మన యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల సరైన గుర్తింపు మనము కలగపోవచ్చు. దాని ద్వారా మనం ఒకసారి పడిపోవచ్చు. దాని ద్వారా ఒక్కోసారి మనము పోగొట్టుకున్న వారిగా ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు అని. ఎందుకంటే నీ యొక్క దేశములో, నువ్వు ఉంటున్న యొక్క ప్రదేశములో రెట్టింపు భాగమునకు నువ్వు వారసులు అవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, నేను నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు యొక్క మేలు, రెట్టింపు యొక్క సహాయమును మనం పొందుకునే వారిగా ఉండాలంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు తమ దేశములో రెట్టింపు భాగమునకు నువ్వు వారసులగుతావు. ఎందుకంటే ఎందుకు రెట్టింపు అవసరం అంటే చూడండి, అది ఏదో సరదాగా మనం తీసుకున్నది కాదు. మన ఎకరం పొలం ఉందనుకోండి, ఎకరం పొలం ఉందనుకో, రెట్టింపు అంటే ఏంటి అమ్మా, ఎకరం పొలం ఇంకో ఎకరం కలవటం అంటే మనం ఉన్న యొక్క ఆస్తిని మరలా డబల్ అవటం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఏ విధముగా వారి యొక్క దేశములో, వారున్న ప్రదేశములో, ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనం పోగొట్టుకున్న వారుగా, మనం కోల్పోయిన వారుగా, ఏంటి ఆఖరికి యేసు ప్రభు కూడా తన పుట్టిన ఆ ప్రదేశంలోనే ఘనతను లేనటువంటి, ఎందుకంటే వారు కూడా సామాన్య మానవునిగా వారు అనుకున్నారు. ఈయన రక్షకుడు ఏంటంటే ఈయన వారి యొక్క యేసుప్రభు యొక్క తమ్ముళ్ళు మనతో ఆడుకున్నవారు కదా, వాళ్ళ చెల్లెళ్ళు మనతో పాటు ఉన్నవారు కదా, ఏంటి ఈయనకి అంత ప్రత్యేకత? ఎందుకంటే మనకు కూడా మన యొక్క జీవితంలో గుర్తింపు లేని యొక్క స్థితి మనకు కనబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఏ విధంగా దేవుడు ఆ కుటుంబానికి రెట్టింపు ఘనతను ఇచ్చాడో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఎలీషా దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది. చూడండి, 1వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా ప్రవక్త శిశువులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండనని మీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా యొద్దకు వచ్చి తమకు దాసులు ఉండడానికి నా కుమారులిద్దరిని పంపించమని వారు నా దగ్గరికి వచ్చారని ఎలీషాతో మొరపెట్టుకుంది ఒక స్త్రీ. అని ఇక్కడ రాయబడుచుంది, ఆమె ఒక ఊర్లో మంచి పేరు కలిగిన వ్యక్తి అనుకుందాం. ఎందుకంటే తన భర్త ఎలీషా దగ్గర సేవ చేయుచున్నాడు, దేవుని యొక్క పరిచర్య చేయుచున్నాడు, దేవునిలో కొనసాగుతున్నాడు, దేవుని యొక్క వాక్యం వింటున్నాడు, ఎంతో బలపడుతున్నాడు. మనం కూడా ఇటువంటి కుటుంబముగా ఉన్నవారమే. ఎందుకంటే వాని యొక్క జీవితంలో అనేకమైన అప్పులు ఉన్నాయి. అప్పులు బాధను భరించలేక చనిపోయాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, తన భార్య వచ్చి అంటుంది ఎలీషాతో, అయ్యా నా భర్త ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు, దేవుని ఎలా భయం కలిగిన వాడుగా ఉన్నాడని నీకు తెలుసు విషయం. కానీ నాకు 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులు అప్పులు వాళ్ళు ఏం చేస్తారంట, నువ్వు ఇస్తావా లేకపోతే వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోమంటావా అని నన్ను డిమాండ్ చేస్తాను, నేనేం చేయను అని అడగడం మనం చూడగలం. ఎందుకంటే
దేవుని యొక్క వాక్య భాగము రాయబడి మనం చదువుకున్న వారు తమ దేశములో రెట్టింపు ఘనతకు ఏంటంటే రెట్టింపు భాగమునకు వారు కర్తలగుదురు అంటున్నాడు. అంటే నువ్వు కూడా నీ యొక్క దేశంలో రెట్టింపు భాగమునకు నువ్వు కర్తలుగా ఉండాలి అంటే ఇక్కడ ఈ యొక్క కుటుంబాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఏ విధముగా ఆ కుటుంబము అదే ఊళ్ళో ఏ ఊళ్ళో అయితే ఉందో, ఏ గ్రామంలో అయితే ఉందో, ఏ పట్టణంలో అయితే ఉందో, ఏ పల్లెలో ఆమె నివసిస్తుందో, అదే గ్రామంలో, అదే పట్టణంలో, అదే పల్లెలో దేవుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా మేలు చేస్తాడో మనం చూద్దాం. 2వ వచనం అది చదివినట్లయితే ఈ ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేమి కావలెను, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పు. ఇక్కడ 2 ప్రశ్నలు ఎలీషా వేయడం జరిగింది. ఒకటి, నా వలన నీకేమి కావాలి, రెండోది నీ ఇంట్లో ఏముంది నాకు తెలియాలి. కాబట్టి మొదటిగా ఇక్కడ రాయబడుచున్నట్లుగా మన యొక్క జీవితంలో నీవున్న ఊర్లో నీవున్న దేశంలో నీవు రెట్టింపు భాగమునకు కర్తలుగా ఉండాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా ఇంట్లో ఏముందో దేవునికి తెలియాలి. ఇక్కడ అంటున్నాడు, అమ్మ నా వల్ల నీకేమి కావాలి, రెండోది నీ ఇంట్లో ఏముందో నాకు తెలియజెప్పు. కానీ నీ ఇంట్లో ఏముందో నాకు తెలియాలి. ఈ రాత్రి ఈ యొక్క సమయంలో మనం ప్రశ్న వేసుకుందాం, మన ఇంట్లో ఏముందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఈ పాత్రలు ఈ రొట్టెను ద్రాక్షారసము స్వీకరించినప్పుడు నువ్వేం చేయాలంట, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వే ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. చదవండి 27 అనుకుంటే చదవండి ఒకసారి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న తర్వాతనే ఏంటంట, తన్ను తాను ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. ఇక్కడ మొదలుగా రాయబడుచుంది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మన ఇంట్లో ఏముంది ఒకసారి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి నోవాహును అతని భార్యను అతని కుమారులను అతని కోడళ్ళు మాత్రమే ఓడలో నుంచి బయటకు రావడం అనేది మనం చూసాం. ఎందుకంటే 120 సంవత్సరములు నోవాహు పరిచర్య చేశాడు, కానీ ఒక్క వ్యక్తి కూడా ఓడలోనికి రాలేదు. 120 సంవత్సరములు ప్రసంగం చేసి 120 సంవత్సరములు దేవుని యొక్క నిర్ణయాన్ని అనేక మందికి తెలియజేశాడు, కానీ ఒక వ్యక్తి కూడా ఓడలోనికి ఎక్కలేదు. ఎందుకంటే ఒకసారి మనము ఈ ప్రజెంట్ పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రి మాట పిల్లలు వినట్లే, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లే, అన్నదమ్ములకి అక్క చెల్లెలుగా ఒకరంటే ఒకరికి ఐక్యత అనేది కనపడట్లే, ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు, మనస్పర్ధలు, మాటలు. ఎందుకంటే అక్కడ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ నోవాహు కుటుంబం మాత్రము యజమాని యొక్క మాట విన్నట్లుగా కనబడుతుంది. నోవాహు ఏం చెప్పాడో ఆ మాట భార్య వింది, నోవాహు ఏం చెప్పాడో కుమారులు విన్నారు, నోవాహు ఏం చెప్పాడో తన కోడలు కూడా వినటం వలన ఆ భయంకరమైన జలప్రళయంలో నుంచి ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. కాబట్టి నోవాహు ఇంట్లో ఏముందంటే విధేయత అనేది, నోవాహు ఇంట్లో ఏముందంట, విధేయత ఉంది. ఆ నోవాహు చెప్పిన మాటకు ఆ కుటుంబం అంతా కూడా విధేయత కలిగిన వారిగా ఉన్నారు. కనుకనే వారు మాత్రం అక్కడ రక్షింపబడినట్లుగా మనం చూడగలం. మరి నీ ఇంట్లో ఏముంది? ఎందుకంటే నువ్వున్న దేశములో నువ్వు రెట్టింపు భాగమునకు కర్తలుగా ఉండాలి అంటే నీ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలి మొదట. చూడండి, నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. ఉన్న రక్తములో ఉంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్మికలను పళ్ళెములను రక్తమును తాకించాలి. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారములో నుండి బయటికి రావడానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞ వేశాడు. ఇజ్రాయెల్ జనాంగానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో
భయంకరమైన తెగులు అనేది రాబోతుంది. మొదటి సంతానం అంతా కూడా హతమైపోతాయి. కాబట్టి ఆ యొక్క సంహార దూత మీ ఇంటికి రాకుండా ఉండాలి. మీలో ఉన్న ఆ మొదటి సంతానమును హతము చేయకుండా ఉండాలి అంటే ఇదిగో ఒక బల్లె పశువును మీరు ఇవ్వండి. ఆ రక్తమును తీసి ఒక పళ్ళెములో పెట్టండి. పెట్టి ప్రతి ఇంటికి అడ్డకమ్మికి 2 నిలువ కమ్మిలకి దాన్ని రాయండి. రాసిన తర్వాత వాళ్ళు చేయవలసిన పని చెప్పాడు అక్కడ. ఏంటట, తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళదు. ఇప్పుడైతే ఎవరు ఆ మాట వినరు, కానీ ఆ రోజుల్లో కూడా అటువంటి వారే. ఎందుకంటే వారు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళుగా ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగ వింటలేదో, ఎందుకంటే 6వ అధ్యాయంలో నుంచి దేవుడు బాధపడుతున్నాడు. నరులు చేసిన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఎంతో సంతాపపడిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినని వారుగా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళినట్టయితే వారి ప్రాణాన్ని వాడు కోల్పోయిన వారుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ రాయబడుచుంది వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో ఈరోజు రాత్రి మీ ఇంట్లో నుండి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కింద మాట రాయబడుచుంది, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచున్నాడు. ఏ ద్వారబందికైతే ఆ రక్తము రాయబడి ఉందో ఆ గుమ్మమును దాటిపోయిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ జనాంగములో ఉన్నాక ఏంటంటే వారు దేవుని యొక్క మాటను విన్నవారుగా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవారుగా, వారి గృహములో దేవుని యొక్క వాక్యం ఉంది. ఎందుకంటే 6వ అధ్యాయం 9 రాయబడుచుంది, వాటిని నీ గుమ్మమునకు ద్వారబంధకములుగా ఉంచుకోవాలి. వారి చేతికి నడికట్టుగా ఉంచుకోవాలి. లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నాడు వాడి గురించి వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి వారింట్లో దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. కనుక వారు రక్షింపబడిన వారుగా ఉన్నారు. మరి నీ ఇంట్లో ఏముంది? ఎందుకంటే నువ్వు నీ దేశంలో రెట్టింపు భాగమునకు నువ్వు కర్తగా ఉండాలి అంటే నీ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే నోవాహు ఇంట్లో విధేయత ఉంది, ఇజ్రాయేల్ యొక్క ఇంట్లో దేవుని యొక్క మాట ఉంది. అందుకని అంటున్నాడు, నీ వాక్యము సత్యం, దేవుని యొక్క మాట సత్యం. కాబట్టి ఆ మాట ఎక్కడ ఉండాలంటే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, నా కుమారుడా, నా ఉపదేశమును నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములు శాంతి నీకు దయచేయును. దయను సత్యమును ఎన్నడు నువ్వు పోనీయకము, వాటి కంఠభూషణములుగా ధరించుకోవాలి. కాబట్టి నీ ఇంట్లో ఏముంది? ఎందుకంటే నీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టే, నీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టే దేవుడు నీకు రెట్టింపు ఘనతను అనేది, రెట్టింపు భాగమునకు నిన్ను వారసులుగా చేస్తాడు. కాబట్టి అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క వాక్య భాగంలో ఆమె ఇంట్లో ఏముందంటే ఆమె అంటుంది చూడండి, 2వ వచనంలో, ఎలీషా నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంట్లో ఏముండదని నాకు తెలియజెప్పమనను. అందుకు ఆమె, నీ దాస్తురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమి కూడా లేదు. అంటే టోటల్ మొత్తం జీరో, మొత్తం అన్నీ కూడా అమ్మేశారు. ఇంకేమి లేవు వాళ్ళ ఇంట్లో, ఒక నూనె కుండ తప్ప మరి ఏమి కూడా లేవు. అంతా అయిపోయింది. ఆ నూనె తప్ప ఇంకేమి లేదు వాళ్ళ ఇంట్లో, సమస్తం కూడా కోల్పోయారు. కానీ ఇక్కడ రాయబడుచుంది, మనం గనక నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే, నిరీక్షణ ఆమె ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వచ్చింది. అక్కడ ఆయన అంటున్నాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నా వల్ల నీకు ఏం కావాలి. కాబట్టి నువ్వున్న దేశంలో రెట్టింపు ఘనతకు నువ్వు వారసులుగా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, మందిరంలో రావాలి, దైవ సేవకుని దగ్గరికి రావాలి. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ఉన్నట్లయితే పని అవ్వదు. ఇక్కడ రాయబడుచుంది, అంతా అయిపోయింది అనుకున్న
సమయంలో ఆమంది నా ఇంట్లో నూనె బుడ్డ తప్ప మరి ఏమి కూడా లేదు. చాలు అది. ఎందుకంటే ఆమె గ్రహించింది, ఈ నూనె ద్వారా దేవుడు నా కుటుంబాన్ని మార్చగలడు. ఈ నూనె ద్వారా ఏ ఊళ్ళో అయితే నా పేరు పోయిందో, ఏ ఊర్లో అయితే నా ప్రతిష్టత పోయిందో, ఏ ఊర్లో అయితే నేను గుర్తింపు లేని దానిగా ఉన్నానో, అదే ఊర్లో దేవుడు నన్ను మరలా రెట్టింపు భాగము ద్వారా నన్ను వారసులుగా చేయబోతున్నాడు అనే యొక్క నిరీక్షణ ఆమె కలిగింది కనుక, చూడండి అక్కడ రాయబడుచుంది, చూడండి 7వ వచనం చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి ఆ సంగతి తెలియజెప్పగా, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. అంటే ఏ ఊర్లో అయితే ఆమె పేరు పోయిందో, ఏ ఊర్లో అయితే అందరూ ఆమెను అవమానపరిచారో, హేళన చేసి, ఎందుకంటే దేవుని పని చేస్తున్నాడంట, అప్పుడు ఏమయ్యాడు? అప్పుల పాలు అయిపోయాడు. గుర్తింపు లేదు, మంచి పేరు లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది ఏంటంట, తమ దేశములో రెట్టింపు భాగమునకు దేవుడు నిన్ను వారసులుగా చేస్తాడు. ఎప్పుడంటే ఎప్పుడో కాదు, ఇక్కడ రాయబడి నేడే నేను నీకు తెలియజేయుచున్నా అంటున్నాడు. రెండంతల మేలు నేను నేడే నీకు తెలియజేయుచున్నా. అది మనం పొందుకోవాలంటే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఏంటంటే నిరీక్షణ చాలా అవసరం క్రైస్తవుని యొక్క జీవితంలో. ఇక్కడ రాయబడి చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము చూడండి, నీ మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. తిరిగి లేస్తాను. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే దేవుని ఎడల నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారో వారు కింద పడినను వారు తిరిగి లేస్తారు. ఎందుకంటే వారి ఇంట్లో ఏముందో వారు తెలుసుకుంటున్నారు కాబట్టి. ఈ సమయంలో మనం నేర్చుకుందాం, మన ఇంట్లో, నీ ఇంట్లో ఏముందో. నీ ఇంట్లో దేవుని యొక్క వాక్యాన్ని ఉందా? నీవు ఇంట్లో దేవుని యొక్క వాక్యాన్ని విధేయత కలిగిన వారిగా ఉన్నావా? దేవుని యొక్క మాట వింటున్నావా? దేవుని యొక్క మాట అనుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా పరీక్షించుకో. ఎందుకంటే దాని ద్వారానే నీ యొక్క ఊర్లో, నువ్వు ఉంటున్న పల్లెలో, నువ్వు ఉంటున్న గ్రామంలో, నువ్వు ఉంటున్న దేశంలో రెట్టింపు భాగమును దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకంటే అంటున్నాడు, శత్రువా నన్ను చూసి నువ్వు అతిశయపడు. ఎందుకంటే నేను క్రింద పడినను, ఎందుకంటే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు కనుక నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. చూడండి, యోబు అంటున్నాడు 23వ అధ్యాయంలో 22, 23 చూడండి ఒకసారి. యోబు గ్రంథము 22, 23. దూరముగా చేస్తున్నట్లయితేనే ఏంటంటే నీ యొక్క కుటుంబము, నీ గృహము, నీ దేశములో అభివృద్ధి పరచబడాలంటే నీ గృహములో ఉన్న దుర్మార్గమును ఏం చేయాలంట? దూరంగా పడేయాలి. దూరంగా ఏం చేయాలంట? దూరంగా త్రోసివేయాలి. దగ్గరగా పడేయటం కాదు అమ్మా, దగ్గరగా కాడు. దూరం అంటే మరలా వెనక్కి రాకున్నంత దూరముగా నువ్వు పడవేసినట్లయితే వాక్య భాగం సెలవిస్తుంది, నీకు అభివృద్ధి అనేది, నీకు అభివృద్ధి. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినడలా నీ గుడారములోను దుర్మార్గమును బయటికి పారతోలినట్లయితే నీకు అభివృద్ధి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది ఏంటంట, ఆయన మాత్రమే నీకు రెట్టింపు భాగమునిచ్చి నువ్వు తనకి వారసులుగా చేయగలడు. ఎందుకంటే అది నీ యొక్క జీవితంలో పొందుకోవాలంటే ఒకే ఒక్కటి పని నువ్వు చేయాలి, అదేంటంటే నిరీక్షణ. నువ్వు ప్రభునందు నిరీక్షణ ఉంచాలి. అందుకే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, రెట్టింపు మేలు నేను నీకు నేడే చేస్తానని ఆయన తెలియజేయుచున్నాడు. కాబట్టి ఏంటి ఆ యొక్క రెట్టింపు అంటే మనం నేర్చుకున్నాం, తమ దేశములో, నీ దేశములో రెట్టింపు భాగమునకు నువ్వు వారసులుగా ఉంటావు. ఎక్కడైతే నువ్వు పడిపోయావు, ఎక్కడైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు నష్టపోయావో అదే స్థానంలో దేవుడు మరలా నిన్ను నిలబెట్టగలడు. అది ఆయన యొక్క రెట్టింపు యొక్క భాగం. ప్రియమైన వాళ్ళరా, అధైర్యపడొద్దు. నువ్వేం చేయాలంటే దేవుని ఎడల నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి.
తర్వాత చూద్దాం చూడండి, అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 61వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి వచ్చింది. భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏంటంట? నిత్యానందము, నిత్య సంతోషం, ఎవర్లాస్టింగ్ జాయ్. అంటే సంతోషం ఏమవుతుందంటే డబుల్ అవుద్ది. సంతోషం ఏంటంట డబల్, రెండింతలు. అంటే ఆయన నీకు ఇచ్చిన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని డబల్ చేయబోతున్నాడు, రెండింతలుగా. ఒకసారి చూడండి 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 35వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిత్యానందముండును, వారు ఆనందము ఏంటంట, ఆగండమ్మ, వారు తలల మీద ఏంటంట నిత్యానందముండును, వారు ఆనందము సంతోషమునకు గలవారై ఉందురు, దుఃఖమును నిట్టూర్పులు ఏమైపోతాయంట ఎగిరిపోతాయంట రాయబడి. దేవుడిచ్చాక సంతోషము, ఆనందం అన్నది మాటల్లో వ్యక్తపరచలేము. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నావో, ఎప్పుడైతే ప్రభు ఎడల నమ్మకాన్ని ఉంచావో, ఎప్పుడైతే ఆయన యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నావో ఏమా, ఆ సంతోషం, ఆ ఆనందం అనేది మాటల్లో వివరించలేను. ఎప్పుడైతే దేవుని ఎడల పరిపూర్ణంగా ఎప్పుడైతే నువ్వు ఆధారపడ్డావో అమ్మా, అప్పుడే తెలుస్తుంది ఆయన ఎటువంటి వాడో అన్నది తెలుస్తుంది. మనం ఏం చేస్తుంటామంటే అడ్డగంతు ఇడ్డగంతు వేస్తాం, అడ్డగంతు ఉంటుంది. మనం ఎటువంటి వారం అందితే జుట్టు అమ్మ, అందకపోతే కాళ్ళు, అదైతే కన్ఫామ్. ఎందుకంటే మనము పరిస్థితిని బట్టి మారిపోతాం. మనం పరిస్థితిని బట్టి మారిపోతాం. అన్నీ బాగున్నాయి అనుకోండి అమ్మ, వాళ్ళు దేవునితో పనే ఉండదు, మనకు ఏమీ లేవు అనుకోండి, ప్రభా నువ్వే నాకు దిక్కను. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, వారు తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే ఉంచారు, దుఃఖమును నిట్టూర్పులు ఏమైపోతాయంట ఎగిరిపోతాయి. అది దేవుడిచ్చే ఆనందం. సరే చూడండి, మత్తయి సువార్త సరి చూద్దాం 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు. ఎందుకంటే గొప్ప ఆదరణ, ఓదార్పు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇవ్వలేడు. ఈ భూమి మీద ఉన్న ఏక ప్రతిమ కూడా ఇవ్వలేదు. నీకు ఇవ్వగలదు ఎవరంటే దేవుడు మాత్రమే. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ప్రియమైన వాళ్ళరా, ఎవలాస్ట్ నిత్యానందము, నిత్య సంతోషమును రెట్టింపుగా ఆయన కలుగు చేసేవాడు ఉన్నాడు. చూడండి, ఈ రెట్టింపు అంటే ఎంత ఆనందమో చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలుగా అధికముగా. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం, ఆ నిరీక్షణ తన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా కోల్పోలేదు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, అగ్ని తన శరీరంలో ఎన్నో బాధలు వచ్చినప్పటికీ, భయంకరమైన కురుపులతో బాధపడుతున్నాడు. గోళ్ళన్నీ ఊడిపోయి రసిగారుతూ ఆ కుక్కలు నాకుతున్నప్పుడు భయంకరమైన స్థితిని బట్టి దేవుని ఎప్పుడు కూడా దూషించిన వాడిగైతే లేడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, పూర్వము కలిగిన దానికంటే రెండింతలుగా యెహోవా అతనికి దయచేస్తాను. ఎందుకంటే ఆ సంతోషం అనేది మాటల్లో వ్యక్తపరచలేను. చూడండి, 1వ అధ్యాయం సార్ చూద్దాం. 1వ అధ్యాయము 2-3 వచనాలు. అదే యోబు గ్రంథము 1వ అధ్యాయము. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది అంట? 7 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. చదవము తర్వాత. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు ఉన్నారంట. ఏంటంట? బహుమంది అతనికి
పనివారు ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట రాయబడుతుంది, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్ప. యాక్చువల్గా దేవుడు అతన్ని రెండంతలుగా దీవించకపోయినప్పుడు కూడా అతడే గొప్పవాడుగా ఉన్నాడు. అతడే గొప్పవాడు. 7 కొడుకులు, 3 10 మంది సంతానం. ఇక్కడ రాయబడుచుంది, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు ఉన్నాయి. డబల్ చూడండి. ఇప్పుడు ఏంటంట డబల్. చదవండి, అదే 42వ అధ్యాయము 12వ వచనం చదవండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎందుకంటే అతని సంతోషం ఇప్పుడు ఏమైందంటే డబల్ అయిపోయింది. ఎందుకు డబల్ అయిందంటే చూడండి, అక్కడ రాయబడుతుంది, అతనికి 14,000 ఏంటంట 14,000 గొర్రెలు ఉన్నాయంట. ఇంతకుముందు ఎంత అమ్మా? ఇంతకుముందు ఎంత? 7,000. ఇప్పుడు 7,000 ఏమైపోయినాయి? 14,000 అయిపోయినాయి. 500 జతల ఎద్దులు ఇప్పుడు 1000 జతలు అయిపోయినాయి. 500 ఆడగాడిదలు ఇప్పుడు 1000 ఆడగాడిదలు అయిపోయినాయి. అంత కూడా డబల్. అంటే అతని ఆనందం ఏంటంటే ఎవలాస్టింగ్, నిత్యానందము. అతని ఆనందం ఏమో మొదలున్న 5 జతల ఎద్దుల కంటే ఇప్పుడు 1000 జతల ఎద్దులు. గొప్ప పనివారు. చూడండి, ఇక్కడ రాయబడుచుంది 15వ వచనం, ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. చాలు. ఏంటంట అంటే ముందు అందహీనులని కాదు, మొదట వారు సౌందర్యవంతులు, కానీ ఇప్పుడు వారికంట సౌందర్యవంతులు ఆ భూమి మీద ఎవరు కూడా. దానికల్లా కారణం ఏంటంటే నిరీక్షణ. దానికి కారణం ఏంటంటే నిరీక్షణ. అక్కడ రాయబడుచుంది మాట అదే, యోబు యొక్క జీవితంలో నిరీక్షణ బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, రెండంతల మేలు నేను నేడు మీకు చేసేద్దానని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేంటంటే నిత్యానందము రెండింతలుగా కలుగుతుంది, సంతోషము రెండింతలుగా కలుగుతుంది. ఎందుకంటే వారి తలల మీద నిత్యానందము, ఆనందము, సంతోషముగా వారు ఉన్నాయి. ఏడుపును, దుఃఖమును ఎగిరిపోయినట్లుగా దేవుడు మాత్రమే చేయగలరు. ఇంకెవరు కూడా చేయలేరు, ఆయన మాత్రమే సాధ్యం. ప్రియమైన వాళ్ళరా, కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. నిరీక్షణ చాలా అవసరం. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని చూద్దాం. 15వ వచనం చూడండి ఒకసారి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా అంతటా ఆమె చేసింది. ఎలాగంటే ఏలియా చెప్పినట్లుగా సారెపతి విధవరాలు చేయగా ఆమెను ఆమె ఇంటి వారును ఏలియాను అనేక దినములు భోజనము చేయించు వచ్చినని రాయబడుతుంది. దానికల్ల కారణం ఏంటంటే నిరీక్షణ. కారణం ఏంటంటే నిరీక్షణ. ఎందుకంటే రెండంతలుగా దేవుడు నిన్ను దీవించేవాడుగా, సంతోషము, నిత్యానందము రెండింతలుగా దేవుడు మాత్రమే కలుగు చేయగలవాడు. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే భయంకరమైన కరువు. తినడానికి ఆహారం లేదు. ఎందుకంటే వాగులో నీళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి. అప్పటికే కెరీతు వాగులో నీళ్ళు అయిపోయినాయి. ఇంకా తినడానికి ఏమి లేవు, పండడానికి ఏమి లేదు, సరైన ఆహారం లేదు. కానీ అక్కడ ఆ అమ్మాయి మాత్రం ఏమని అనుకుంది? కొద్దిగా పిండి ఉంది కనుక, కొద్దిగా నూనె ఉంది కనుక ఒక రొట్టెని వేసుకుని నేను నా పిల్లోడు కూడా తిని ఇంకా చచ్చిపోదాం. ఎందుకంటే వేరే ఆప్షన్ అనేది అక్కడ లేదు, వేరే అవకాశం లేదు. కానీ అక్కడ చూడండి 12వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు ఆమె, నీ యొద్ద యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డలో కొంచెం నూనె మాత్రమే ఉంది, కానీ ఒక అప్పమైనను కూడా ఏముందంట? పట్టెడి పిండి అంటే ఎంతమ్మా? పట్టెడి పిండి అంటే
మనం ఇలా డబ్బాలో పెట్టి ఇలాగా పట్టుకుంటే ఎంత పిండి అవుతుందో అంత పిండి, అంటే ఒక అట్టుకి సరిపడా యొక్క పిండి, ఒక అట్టుకి నీకు కాల్చడానికి సరిపడా యొక్క నూనె, అంతకంటే ఎక్కువ లేదు. ఆమెనుకుంది కట్టెలు తెచ్చుకొని ఆ ఒక్క అట్టు వేసుకుని తిని ఎంతకాలం బతుకుతామో అంతకాలం మేము బ్రతికి చచ్చిపోతాం అనుకున్నారు. కానీ చూడండి అక్కడ రాయబడుచుంది 13వ వచనం. ఆమె ఇట్లా, నేను అమ్మా భయపడొద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకును ఏంటంట, నీకును నీ బిడ్డలకు అప్పములు చేసుకొనుము. అప్పములు అంటే ఏంటి అమ్మ? అప్పములు అంటే ఒకటి కన్నా ఆల్రెడీ అక్కడ ఒక అప్పం చేసుకోవడానికే పిండి ఉంది, ఒక అప్పం చేసుకోవడానికే నూనె ఉంది. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడంట, అమ్మ మొదట ఒకటి వేసి నాకు తెచ్చి, అంటే ఉన్నదే ఒకటే, ఉన్నదే ఒకటి నాకు ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ అప్పాలు ఎలాగుంటాయి అని ఆమె అనుకోలే. ఇక్కడ అంటున్న యెహోవా జీవముతోడు, అంటే దేవుని మీద ఎలా ఆమె నమ్మకాన్ని కలిగి ఉంది, దేవుని ఎలా ఆమె నిరీక్షణ కలిగి ఉంది. కనుక ఏలియా ఏమైతే చెప్పాడో చెప్పినట్లుగా మొదటి అప్పమును చేసుకొని వెళ్ళి వెళ్ళి ఏలియాకి ఇచ్చి మరలా ఇంటికి రాగానే మరలా బుడ్డలో పట్టెడి పిండి, బుడ్డలో కొంచెం నూనె మళ్ళీ కనపడ్డారు. ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమెకున్న నిరీక్షణ ఇప్పుడు ఏమైందంట, సంతోషం. చూడండి, ఇప్పుడు అదే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లేదమ్మా, నువ్వు తింటావో తినవో నాకు తెలియదు, ముందు నాకెట్టు అన్నప్పుడు ఏం చేస్తామా, కళ్ళంటే నీళ్ళు కారతే లేదు, ఉన్నది ఒకే అట్టు. నా పిల్లవాడికి అంత దాచుకుంటే కాకెత్తి వెళ్ళిపోయింది అనుకున్నా, బాధపడతాం లేదా, బాధపడతాం, దిగమింగుకుంటాం, ఏం చేయాలో తోచక. ఇక్కడ ఆమె కూడా అలాగా బాధపడుతూ దేవుడి యొక్క మాట మీద నిరీక్షణ ఉంచి ఏం చేస్తుందంట, మొదటి అప్పాన్ని తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చి మళ్ళా రాగానే ఇప్పుడు ఏమైంది, ఆమె సంతోషం ఏమైంది, డబల్ అయిపోయింది. ఆమె సంతోషం రెండంతలుగా ఉంది, నిత్యానందం, నిత్య సంతోషం. ఎందుకంటే ఏ పిండి అయితే తీసి ఒక అప్పము ఒక రొట్టెని చేస్తున్న, అయ్యో నా కొడుకు కోసం దాచుకున్నానా నా పిండిని మెత్తగా ఒత్తుకుని ఒక అప్పం చేసి కాల్చి తీసుకుని వెళ్తే మరలా అదే పిండి కనపడ్డది. కాబట్టి ఆమె సంతోషానికి అవధి అనేది లేదు. అందుకడ రాయబడుచుంది, ఆమె ఇంటి వారును ఏలియా కూడా అనేక దినములు భోజనము చేసి వచ్చారమ్మ. ఏంటంట భోజనం, టిఫిన్ అంటే ఏంటి, భోజనం అంటే టిఫిన్ అంటే 4 ఇడ్లీలు తింటాం టిఫిన్. భోజనం టైంలో 4 ఇడ్లీలు తింటామా తినం, కడుపు నిండా తినేదాన్నే భోజనం అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న యొక్క సమస్య ఏంటంటే కరువు, భయంకరమైన కరువు. ఎందుకంటే ఇవాళకి పిండి వచ్చింది, వేసేసుకున్నాం. ఇప్పుడు కనుక రేపు ఎవడు ఉంటాడో ఎవడు బతుకుతాడో తెలియదు. రేపు ఎవడు ఉంటాడో, ఇప్పుడు అలా ఏం చేస్తారు, సమృద్ధిగా భోంచేస్తారు, సమృద్ధిగా తిన్నారు. ఎన్ని రోజులు అంటే 3 సంవత్సరాల 6 నెలలు. ఎంతమ్మా, 3 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 3 సంవత్సరాల 6 నెలలు సమృద్ధిగా వాళ్ళు తిన్నారు. అక్కడ ఎవరు, ఆ ఏలియాను, ఆమెను, ఆమె కుమారుడును, ఆమె ఇంటి వారు అనేక దినములు, అంటే 3 సంవత్సరాల 6 నెలలు. బయట అంతా కూడా భయంకరమైన కరువు, తింటాకే తినలేదు బయట. కానీ ఈమె ఇంట్లో మాత్రమే ఏముందంట, సంతోషం మాత్రం ఉంది. ఈ ఇంట్లో ఏముందంట, సంతోషం. ఎందుకంటే ఆమె దేవుని అందు నిరీక్షణ కలిగినగా ఉంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారు, ఎప్పుడైతే మన ప్రభునందు నిరీక్షణ కలిగిన వారిగా ఉంటామో తప్పకుండా ఆయన రెండింతల ఆనందాన్ని నీకు కలుగు చేయగలరు. ఒకసారి చూడండి, లూకా 15 ఒకసారి చూద్దాం. లూకా 15 ఒకసారి చూడండి. 15 5వ వచనం. అది దొరికినప్పుడు ఏంటంట, అది దొరికినప్పుడు సంతోషముతో దాని భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. పొద్దున్నే తోలుకెళ్తున్నప్పుడు 100 సరిపోయినాయి,
సాయంత్రానికి 100 సరిపోలే, 99 మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టలేదు, కొన్ని రోజులు పట్టలేదు. మా పొద్దున్న వెళ్ళిన 100 సాయంత్రానికి 99 మాత్రం ఇంటికి వచ్చింది. ఒకటి దొరకలే. ఇక్కడ రాయబడి వచ్చింది, అది దొరికినప్పుడు సంతోషం. ఏంటంట 99 కంటే ఆ ఒకటే చాలా అవసరం. 99 ఉన్నాయని సంతోషపడలే, ఆ ఒకదాని కోసం వెళ్ళాడేమో. ఆ ఒకటి దొరకగానే ఇప్పుడు దాన్ని ఎక్కడ కింద నడిపించట్లే అమ్మా. దాన్ని చెవు పట్టుకుని పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావని లాక్కు రావట్లే అమ్మా. ఏం చేస్తాంట భుజాల మీద ఎక్కించుకుని సంతోషముతో తన బంధువులు, తన స్నేహితులు అందరిని కూడా పిలిచాడు. ఎందుకంటే ఆ సంతోషము దేవునిలో మాత్రమే ఉంది. చూడండి, అదే 9వ వచనం నుంచి కూడా చూద్దాం. 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను తన పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించాడు. ఏమా, మనం ఒక చీర కట్టుకుంటేనేమ్మా, పండగకో చీర కట్టుకుంటేనే మళ్ళీ పండుగ వచ్చేదాకా చెప్తాం దాని గురించి అమ్మా. మనము ఒక చీర కొనుక్కుంటేనే అమ్మా, మళ్ళా పండుగ వచ్చేంతవరకు ఆ చీర ఎన్నిసార్లు కట్టుకుంటామో అమ్మా, ఎన్నిసార్లు చెప్తాం ఇది మొన్న పండగ కొనుక్కున్నాను అని చెప్పా. మొన్న పండగ కొనుక్కున్నానమ్మా, మొన్న బర్త్డే కొనుక్కున్నానమ్మా, మనం ఊరు వెళ్ళేటప్పుడు కొనుక్కున్నానమ్మా, మొన్న అప్పుడు కొన్నానమ్మా. కట్టుకున్న ప్రతిసారి అమ్మా దాని గురించి. మరి ఈమె 10 నాణ్యాలు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు చెప్పుంటుందంట తన పొరుగు వారికి. అమ్మ రెండమ్మా, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇవ్వండి అన్న 10 నాణ్యాలు ఉన్నాయి, 10 నాణ్యాలు ఎన్నిసార్లు చెప్పుంటుంది. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఏదైతే పోగొట్టుకుందో అది దొరికినప్పుడు ఏంటంటే తన చెలికత్తెలను తన పొరుగువాని పిలిచి నాతో కూడా మీరు సంతోషించి. ఎందుకంటే తన ఆనందం మాటల్లో వ్యక్తపరచలేకపోతుంది. ఏదైతే నాది అనుకున్న వ్యక్తి కోల్పోయిందో, ఆ నాణ్యం మరలా దొరికిందో, తన సంతోషానికి అవధి అనేది ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేసేవాడు మీ ప్రతి విషయములలో పూర్ణదార్య భాగ్యము కలుగునట్లుగా మీ నీతి ఫలములను వృద్ధి పొందించుకు. ఇక్కడ రాయబడుచుంది, విత్తువానికి విత్తనము, ఆహారం తినేవానికి ఆహారం దయచేసేవాడు ఆయన. ఇక్కడ ఎలాగంటే ఇక్కడ రాయబడుచుంది, ప్రతి విషయములలో పూర్ణదారి భాగ్యము అని రాయ, అంటే కృపను సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. ప్రతి విషయములలో ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రతి దానిలో కూడా ఆయన మిమ్మల్ని అధికముగా వృద్ధి కలిగించాలని ఆయన యొక్క ఆలోచన. ఎందుకంటే ఆ సంతోషము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సరే చూడండి, ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూసుకుందాం. చూడండి, 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును ఏంటంట ఇక్కడ రాయబడుచుంది, దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం. అంటే నువ్వు దుఃఖంగా ఉండడం, బాధగా ఉండడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మనమే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, అన్ని సమస్యలు నాకే అన్నట్లుగా దుఃఖంగా, మనేదగా, బాధలో మన ముఖం చూస్తే అర్థమైపోద్ది, ఈడేదో పొద్దున్న నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. మన మొక్కలు ఏముండదంటే నవ్వు ఉండదు. మన మొక్కలు ఏముండదంట నవ్వు ఉండదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మర్యాదగా. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నిన్ను అలా చూడటం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరమును కూడా తీర్చేవాడు. ఎందుకంటే అది ఎంత అంటే డబల్, రెండింతలుగా. యోబు తన మొదటిగా ఉన్న స్థితి కంటే రెండింతలు పొందుకున్నాడు. తన ఆనందం అనేది మాటల్లో వ్యక్తపరచలేనిది.
తన కుమారుల సౌందర్యవంతులు తన ఊళ్ళోనే లేరు. ప్రియమైన వాళ్ళరా, ఊహించగలిగిన దానికంటే అడుగువాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుతుంది, నేను నీకు రెట్టింపు ఆశీర్వాదమును కలుగజేస్తాను. ఏ విధముగా అంటే, ఒకటి, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. నిందకు ప్రతిగా రెట్టింపు భాగము నేను ఇస్తాను. మూడవది, నువ్వు ఏ దేశములో ఉన్నావో ఆ దేశములోనే రెట్టింపు భాగమునకు నేను నిన్ను వారసులుగా చేస్తాను. మూడవది, రెట్టింపు ఆనందమును సంతోషమును దేవుడు మాత్రమే కలుగు చేయగలరు. కానీ మనం ఏం చేయాలంటే, ఏం చేయాలంట? 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. చాలండి. ఏంటంట? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండటం మంచిదైతే కాదు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అది దేవుని ద్వారా తప్ప మరి ఎవరి వల్ల అయితే కాదు. ఇది రాయబడుతుంది, నిరీక్షణ లేని వలె వారు మాత్రంగా మీరు ఉండకూడదు. ఆ ఉండడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే దేవుడే సమస్తము, కర్త కర్మ క్రియ ఆయనే ఆదియు అంతము కూడా ఆయనే, ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు ఆయన. కాబట్టి నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క రెట్టింపు ఆనందమును కలుగు చేయాలి. ఎందుకంటే పాపములో ఉన్న నీవు పాపములోనే చనిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక తన ప్రియమైన కుమారుని లోకమునకు ఆయన పంపించాడు. ఆయన ద్వారానే నిత్యానందము, నిత్య జీవము, నిత్య సంతోషము నీ యొక్క జీవితంలో కలుగుతున్నాయి. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించాలన్న ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.